అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఓవైపు సమీక్షలు, మరోవైపు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇక సీఎం హోదాలో తొలిసారి అస్థినకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం 5:10 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రాత్రి 7:25 ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా సహా అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా హస్తినకు వెళ్లనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు, అమరావతి రాజధాని లాంటి అంశాలపై ఢిల్లీ పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండబోతోంది. కేంద్రం నుంచి ఏ స్కీములు, ప్రాజెక్టులను రాబట్టొచ్చనే అంశంపై ప్రధానంగా చర్చలు జరిపారు. మౌలిక వసతులకు వీలైనన్ని నిధుల రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన మొత్తం అంతా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా కనిపిస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే కూడా ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపుగా 20 రోజులు కూడా పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర పరిస్థితులపైన ఇప్పటికే ఒక పక్కన ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి పలుమార్లు కూడా రివ్యూలు కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒక పక్కన ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ పర్యటనకు కూడా మొదటిసారిగా కూడా వెళ్ళనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఒక పక్కన ప్రత్యేక విమానంలో కూడా వెళ్ళనున్నారు. దీని ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పయ్యావుల కేశవ్, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రితోటి ఢిల్లీ వెళ్ళున్నారు. రేపు ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ప్రధాని మోడీ అయితేనేమి, అమిత్ షా అయితేనేమి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా, అదేవిధంగా జేపీ నడ్డా తోటి కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అమరావతికి సంబంధించిన నిధులు అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నుంచి రాబట్టే విధంగా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలనేసి ఏపీలోని ముఖ్య అధికారులకు కూడా సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర బడ్జెట్ అయితేనేమి, అదేవిధంగా బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన నిధులకు సంబంధించి ఏదైనా ప్రత్యేక హోదాకైతేనేమి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశాలు అయితే ఒక పక్కన ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పర్యటనకు ఒక పక్కన ఆర్థిక మంత్రితో అయితేనేమి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కూడా కలిసి పూర్తి స్థాయిలో కూడా వెళ్ళేటట్లు కూడా కనిపిస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఒక పక్కన రాష్ట్రంలో
అయితేనేమి, కేంద్రంలో అయితేనేమి బీజేపీ తోటి కూడా కూటమిలో ఉన్న నేపథ్యంలోనే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో కూడా ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితేనేమి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ప్రధానితోటి కూడా భేటీ అయ్యి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జ్యోతి. అంటే మొత్తానికి ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో వాటికి కావాల్సిన నిధులు ప్రధానంగా చేసుకునే ఈ మీటింగ్స్ అన్ని జరిగే అవకాశం ఉందా? ప్రముఖులు, ముఖ్య శాఖలు ఎవరైతే ఉన్నారో కేంద్రంలో ఆ శాఖ మంత్రులందరితోనూ దాదాపుగా మీటింగ్ ఉంది. సో వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి? అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే గత 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అయితేనేమి, అదేవిధంగా కూడా స్పెషల్ ప్యాకేజ్ అనేది కూడా చాలా వరకు కూడా అప్పట్లో జరిగిన పరిస్థితి ఉంది. కాకపోతే దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ అయితేనేమి, ఒకవేళ ప్రత్యేక ప్యాకేజ్ కాకుండా ప్రత్యేక ఆర్థిక సాయమైనా కూడా అందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేసి గతంలో కూడా కోరిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటా ఉంటే పోలవరానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులైతేనేమి, గతంలో నుంచి వచ్చిన నిధులైతేనేమి, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కూడా పోలవరం అనేది ఎటు కదలలేని పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో నిధులు వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి పారిశ్రామికంగా చూసుకుంటా ఉంటే రాయితీలు చాలా వరకు రావాల్సి ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇక్కడ 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రాయితీలు పూర్తి స్థాయిలో కూడా రాలేదు. అదేవిధంగా కూడా మౌలిక వసతులు కూడా దీనికి సంబంధించి రాని పరిస్థితి ఉంది. రాజధాని గత ప్రభుత్వ హయాంలో అసలు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతికి అప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. దానికి అప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా సాయం అందిస్తామనేసి మోడీ కూడా చెప్పిన నేపథ్యంలో ఏదైతే మొదటగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అదే విధంగా కూడా రాజధాని ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా అన్నింటినీ కూడా స్వయంగా వెళ్లి కూడా పర్యవేక్షించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ప్రణాళికకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఒక పక్కన ఇప్పటికే కూడా ఉన్నతాధికారులకు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రణాళిక రూపొందించాలనేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన మంత్రులు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితేనేమి, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కూడా రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీరు కూడా తమ వాదన అయితే కూడా మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే కూడా ఈ పర్యటన చేపడుతున్నట్లు కూడా ఒక పక్కన తెలుస్తా ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.